ఆ విషయం మీద భారతీయ జనతా పార్టీ శాసనసభలో పట్టుబట్టాం. రైతు సమస్యలు చర్చ జరగాలని పట్టుబట్టాం. రైతు బకాయిలు ఈ ప్రభుత్వం విడుదల చేయాలని పట్టుబట్టాం. ఈ రాష్ట్ర రైతుల ఆర్థిక పరిస్థితి మీద చర్చ జరగాలని పట్టుబట్టాం. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాల విషయం మీద పట్టుబట్టాం. పైన ప్రభుత్వం నుంచి సమాధానం లేదు. దాటవేసే ధోరణి. రైతు సమస్యల గురించి పట్టించుకోలేదు. ఈ రాష్ట్రంలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులు, అదేవిధంగా రిటైర్డ్ అయినటువంటి ఉద్యోగులు వారి వారి జీతాల నుంచి కట్ అయినటువంటి జమ చేసుకున్నటువంటి సొమ్ము ఇంకా వేల కోట్ల రూపాయలు ఇస్తలేరు. ఈరోజు విశ్రాంత రిటైర్మెంట్ అయినటువంటి ఉద్యోగులు ఆ వయసులో వాళ్ళు సుఖంగా సంతోషంగా ఉండాలి. పెళ్లిళ్ళు చేయలేక ఆసుపత్రికి ట్రీట్మెంట్ కొరకు ఖర్చులకు డబ్బు లేక వాళ్ళు బాధపడుతున్నటువంటి తీరును ఈరోజు వీడియోల ద్వారా మాకు సందేశాలు పంపినటువంటి తీరును శాసనసభ దృష్టికి తీసుకెళ్ళాం. అయినా ఈ ప్రభుత్వంకు కనికరం రాలేదు. నిరుద్యోగుల సమస్య గురించి చర్చ చేద్దామంటే గత పాలకులు అనే విషయం తప్ప వీరికి అవకాశం ఇస్తే ఏం చేసిండ్రు అనేది ఈ ప్రభుత్వం మాట్లాడడానికి సిద్ధంగా లేదు. ఇక బడ్జెట్ అంచనాలు భారీగా చెప్తారు. ఈ తెలంగాణ రాష్ట్రం సగటు ఆదాయం 5 లక్షల పైన ఉన్నది. సగటు అప్పు కూడా చెప్పాలా. భారతదేశంలో ఏ రాష్ట్రం కూడా సంవత్సరంలో 363 రోజులు అప్పు తీసుకునేటటువంటి రాష్ట్రం. రోజుకు 300 కోట్ల అప్పు చేస్తే కానీ రోజు గడవనటువంటి పరిస్థితి. ఈ ఆర్థిక పరిస్థితి మీద చర్చ చేయాలని చెప్పినాం. ఈరోజు కాగ్ రిపోర్టు ఎక్కడికక్కడ ప్రతి విషయంలో తప్పు పట్టింది. ప్రభుత్వం చెప్పేటటువంటి లెక్కలకు కాగ్ రిపోర్టుకు ఎక్కడ కూడా పొంతన లేకుండా గత ప్రభుత్వంలో చూపెట్టినటువంటి బడ్జెట్లో 60,000 కోట్ల రూపాయలను ఖర్చు పెట్టలేనటువంటి పరిస్థితి కాగ్ రిపోర్ట్లో కళ్ళకు కట్టినట్టు చూపించింది. బడ్జెట్లో గొప్పలు, ఖర్చు మాత్రం పెట్టరు. ఎస్సీ ఎస్టీ సప్లాన్ విషయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నప్పుడు ఎస్సీ ఎస్టీ సప్లాన్ చట్టం చేసినప్పుడు ఎస్సీ ఎస్టీ నిధులు ఖర్చు పెట్టకపోతే, మంజూరు ఇవ్వకపోతే, ఖర్చు చేయకపోతేనే అధికారుల మీద అట్రాసిటీ కేసులు పెడతామని చెప్పిన ప్రభుత్వం ఈరోజు నిధులు మంజూరిచ్చి విడుదల చేయకపోతే ఈ రాష్ట్ర ప్రభుత్వం మీదనే అట్రాసిటీ కేసు పెట్టాల్సి వస్తుంది. ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దల మీద అట్రాసిటీ కేసులు పెట్టాల్సి వస్తుంది. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీల హక్కు ఈరోజు కాల రాస్తుంటే భారతీయ జనతా పార్టీ చూస్తూ ఊరుకోవడానికి సిద్ధంగా లేదు. ఈరోజు ప్రభుత్వ ఆధీనంలో ఉన్నటువంటి సంస్థలు, ఆ సంస్థలు ఆర్థికంగా పరిపుష్టిగా ఉండడానికి ప్రభుత్వం సహకారం అందించాలా. కానీ ఆ సంస్థలని అడ్డం పెట్టుకొని ఈరోజు ప్రభుత్వం కొత్తగా అప్పులు తీసుకుంటున్నది. అది టీఎస్ క్యాబ్ కావచ్చు, ఎన్పిడిఎస్ కావచ్చు, ఎస్పీడీసీఎల్ కావచ్చు. ఈరోజు ఈ సంస్థలన్నీ కూడా పూర్తిగా నిర్వీర్యమయ్యేటటువంటి పరిస్థితులు ఉన్నాయి. వారి ఆస్తుల కన్నా అప్పులు ఎక్కువైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇంత ఘోరమైనటువంటి అడ్మినిస్ట్రేషన్ ఈ రకంగా కొన్ని సంస్థలకైతే 3 ఏళ్ల నుండి ఆడిట్ జరగలేదు అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వ అడ్మినిస్ట్రేషన్ ఎంత గొప్పగా ఉన్నదో తెలంగాణ ప్రజలంతా కూడా అర్థం చేసుకోవాలి. ఈ రాష్ట్రంలో 53,000 ఎకరాలు ఇండస్ట్రియల్ ల్యాండ్ బ్యాంక్ ఉంటే 2014 నుండి దీని మీద సర్వేలు నిర్వహించలేదని కాగ్ వార్నింగ్ ఇచ్చినా కూడా ఆ విషయం మీద కనీసం ప్రభుత్వం ఏమాత్రం కూడా మాట్లాడేటటువంటి పరిస్థితి లేదు. ఇక విచిత్రం, ఢిల్లీ కాంగ్రెస్ ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చంటే బాగా సంతోషపడ్డదట. మేమేమనుకున్నామంటే ఈ తెలంగాణని బాగు చేయడానికి సంతోషపడుతున్నారేమనుకున్నాం. ఆర్థికంగా మంచిగా ఉన్నటువంటి ఈ రాష్ట్రం మన చేతులకు వచ్చింది. ఇక ఎన్నికలు